కృపా కనికరం కలిగిన మా తండ్రి, సర్వాధికారి అయిన మా దేవ, దేవుని కుమారుడా, మమ్ములను జ్ఞాపకము చేసుకున్నటలో నీ ప్రేమ మా పట్ల వెల్లడి అవుతుంది స్వామి. మీరు మా జీవితంలో మరొక దినమును పొడిగించి నీ కృపలో మమ్మల్ని నీ వెలుగు వాక్యము యొద్ద మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకొనబోచుండగా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని మహోన్నతమైన నీ నామమును గుర్తు చేసుకొని ప్రార్థిస్తున్నా నీ జనులకు నీ పిల్లలకు. నీ మాటలే ఆధారము తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో ప్రభువా మరొక పర్యాయము నిన్ను ఆశ్రయిస్తూ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమందు ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. 3వ దినమున గలిలయలోని కానా అను ఒక ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయము ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకారాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని ఇందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసముంచిరి. ప్రభునందు దేవుని యొక్క ఆలయములో దేవుని సన్నిధికి వచ్చిన మీకందరికీ యేసుక్రీస్తు నామమందు శుభము కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క వివాహములో చాలా చోట్ల వివాహాలలో ఈ యొక్క యేసుక్రీస్తు చేసిన ఈ యొక్క సూచక క్రియ 6 రాతి బాణలు నిండా మధురమైన ద్రాక్షారసం నీటిని మార్చినట్లుగా మనం చూస్తాం. మనమందరం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు ఆ కార్యాన్ని జరిగించాడు, అద్భుత కార్యాన్ని జరిగించాడు. ఒక వివాహంలో యేసుక్రీస్తు ఆ కొరతను తీర్చాడు అని మనము ఎన్నో పాటలు వింటున్నాం,
యేసుక్రీస్తుని గురించి మనము ధ్యానం చేస్తూ తలపోసుకుంటూ యేసుక్రీస్తు ఉన్న ఏ ఇంటిలోనైనా, ఏ వివాహంలోనైనా, ఏ కార్యంలోనైనా సమృద్ధి కలుగుతుంది. ఆ యేసుక్రీస్తు ఉండాలి అని మనం కోరుకుంటాం. అయితే ఇక్కడ ఈ కార్యాన్ని ఎవరి ద్వారా జరిగించబడింది అంటే యేసుక్రీస్తు ద్వారా జరిగించబడిన దీనికి మూలము ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్న యేసును గన్నా యేసుక్రీస్తుని గురించి సంపూర్ణంగా తెలుసుకున్న మరియమ్మ. మరియమ్మ ద్వారానే ఇంత గొప్ప కార్యాన్ని లోకానికి పరిచయమైంది. యేసుక్రీస్తుని గురించి లోకానికి తెలియదు అప్పటి వరకు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎక్కడ ఇంకా ఏ సూచక క్రియ జరిగించలేదు, ఏ అద్భుత కార్యాన్ని జరిగించలేదు. యేసుక్రీస్తు ఎవరికి పరిచయస్తుడు కాదు. కానీ యేసుక్రీస్తు ఆ వివాహానికి పిలువబడ్డాడు. యేసుక్రీస్తు శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు. అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది చూడండి. 2వ అధ్యాయంలో 2వ వచనములో చదువుతారా? చాలు. యేసు తల్లి అక్కడ ఉండెను. అండర్లైన్ చేసుకుందాం, గుర్తు చేసుకుందాం. యేసు తల్లి అక్కడ ఉండెను. ఎక్కడ ఉంది ఆమె? వివాహంలో ఉంది. యేసు తల్లి అక్కడ ఉండెను అనే మాట మనము ఈ సందేశం అయిపోయేటంత వరకు మన హృదయంలో ఉంచుకుందాం. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన సంగతి ప్రపంచానికి ఎక్కడ ఎవరికి అంతవరకు తెలియదు. అయితే యేసు తల్లి ఆ వివాహంలో ఉంది. ఆ వివాహంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అక్కడ ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిన ఆ వివాహములో ఆ కొరతను ఆమె గుర్తించగలిగింది. ఆ లేమిని అక్కడ ఆమె గుర్తించగలిగింది. ఆమెకు ఎవరు చెప్పలా. ఆ వివాహానికి పిలువబడింది అంతే, మనలాగానే పిలువబడింది. కానీ ఆ వివాహానికి వెళ్ళిన ఆమెకు ఎవరు చెప్పలా. అమ్మ ద్రాక్షరసం అయిపోయింది, ఎట్లా చేద్దాం? జనాలు అయితే ఎక్కువ ఉన్నారు, విందు తక్కువ వచ్చేసింది, ఇప్పుడు ఎట్లా మన పరిస్థితి, ఏం చేద్దామని ఆమెను ఎవరు సంప్రదించాల. ఆమె ఒక లేమిని గుర్తించి ఇప్పటికిప్పుడు దీన్ని ఎవరైతే చేయగలరో ఆయన ఎద్దకు తీసుకెళ్ళింది ఈ సమాచారం. ఎవరు ఆ వివాహంలో ఆ కొరతను, ఆ లేమిని ఎవరు అప్పటికప్పుడు చేయగలుగుతారు అనేటువంటిది ఆమెకు మాత్రమే తెలుసు. అది ఆయన దగ్గర తీసుకెళ్ళింది. యేసుక్రీస్తుతో అంటుంది ఆమె, ద్రాక్షారసం అయిపోయింది అని. ఎందుకంటే ఆమెకు తెలుసు లేనిదాన్ని ఉన్నట్లుగా చేయగలడు ఈయన. నీటిని ద్రాక్షరసంగా మార్చగలడు. రంగులేని నీటికి రంగు తెప్పించగలడు. సువాసన లేని నీటికి సువాసన తెప్పించగలడు. రుచి లేని నీటిని రుచిగా మార్చగలడు. ఈయన ఏమైనా చేయగలడు. ఆమెకు తెలుసు. ఎందుకు ఎట్లా తెలుసు అంటే
30 సంవత్సరాల క్రితం ఒక దూత వచ్చి మరియ దగ్గరికి వచ్చి అంటా ఉంది, అమ్మా నువ్వు గర్భవతి అవుతావు. ఆమె అంటుంది, నేను పురుషుని ఎరుగన దాననే ఇది ఎలాగో జరుగుతుంది, ఇది ఎలాగో జరుగుతుంది. అది ఎలాగో జరుగుతుందో ఆమెకు తెలుసు బాగా, ఎందుకంటే ఆమె జీవితంలో అనుభవించింది. కాబట్టి ఎవరి ద్వారా అది జరిగిందో ఆమెకు తెలుసు, ఇది దేవుని ద్వారా జరుగుతుంది అని దేవదూత ద్వారా తెలియపరచబడింది. ఆమె జీవితంలో ఆమె విశ్వసించింది, నమ్మింది, ఆహ్వానించింది. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ద్వారా ఆమె గర్భము ధరించింది. గర్భమందు పిండముగా రూపింపబడి, గర్భమందు శిశువుగా ఎదిగి, ఒక రూపు ధరించుకొని ఈ లోకానికి యేసుక్రీస్తుగా అవతరించిన ఆ విషయము ఆమె ఎవరి ద్వారా ఇది జరిగిందో ఆమెకు తెలుసు. అది ఎలాగూ జరుగుతుందో ఆమెకు తెలుసు. ఇది ఎలాగూ జరుగును అని ప్రశ్నించిన ఆమె అది ఎలాగూ జరిగిందో ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె అది ఎవరి ద్వారా అవుతుందో ఆయనకు చెప్తూ ఉంది, ద్రాక్షరసం అయిపోయింది అని. ద్రాక్షరసం అయిపోయింది అని ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన చేయగలడు కాబట్టి ఆ విషయాన్ని ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఆ ప్రస్తావన చెప్తూ ఉంది. చెప్పి మూడవది ఏమంటుందంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆ పరిచారకులు పనిచేసే వాళ్ళు అడావుడిగా ఉన్నారు. వాళ్ళు పిలుస్తూ ఉంది, అయ్యా ఇటు రండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం చెప్తాడో వినండి, ఆయన ఏం చెప్తాడో అది మీరు చెయ్యండి. ఎందుకంటే ఆయన నోటు గుండా వచ్చిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. లూకాసు వార్త మొదటి అధ్యాయం 37వ వచనం. దూత చెబుతూ ఉంది, గాబ్రియేలు దూత చెబుతూ ఉంది, మరియమ్మతో అంటా ఉంది, దేవుడు చెప్పిన ఏ మాట అయినను, అక్కడ రాయబడి ఉంది లూకాసు వార్త మొదటి అధ్యాయం 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట అయినను హల్లెలూయా నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. ఆ విషయం ఆమెకు బాగా తెలుసు. 30 సంవత్సరాల క్రితం చెప్పిన మాట గాబ్రియేలు దూత మరియతో. ఆ మాట ఆమె జీవితంలో నిరర్థకము కాలేదు. ఏంటి ఆశ్చర్యం కలిగింది ఆమెకు. నేను పురుషుని ఎరుగన దానను, నేను కన్యకను, నేను ఒక యోసేపు గారికి నేను నిశ్చితార్థం చేయబడినా ఆయన ముఖమే చూడలేదు నేను. కానీ దేవుడు నా జీవితంలో ఇది ఎలాగో జరుగునంటే ఇది దేవుని వల్ల జరుగును అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు నేను విశ్వసించాను. విశ్వసించినట్లుగానే నా జీవితంలో అది జరిగింది. ఆయన చెప్పిన మాట నిరర్థకము కాలేదు, జరిగింది. కాబట్టి పని వాళ్ళతో, ఆ పరిచారకులతో అంటూ ఉంది, అయ్యా మీరు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్పినట్లుగా మీరు చెయ్యండి, ఆయన చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానేరదు అని చెప్తూ ఉంది. అప్పుడు ఆ పరిచారకులతో ఆయన అన్నాడు, ఆ 6 రాతి బాణల నిండా అంచుల మట్టుకు నీళ్ళతో నింపండి అన్నాడు. మరియమ్మ చెప్పింది కదా, ఆయన మీతో ఏం చెప్తాడో, ఆయన మీతో ఏం చెప్తాడో అది మాత్రమే చేయండి అని చెప్పింది. కాబట్టి ఆ మాట వాళ్ళు విన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రశంసలేదు. నీళ్లతో అంచుల మట్టుకు నింపితే దాంట్లో ద్రాక్ష ఎట్లా, దాన్ని మళ్ళీ మనం ఇప్పటికిప్పటికి ఎట్లా చేయగలుగుతాం అయ్యా, నీళ్లతో నింపితే ఎట్లా అది అని. కానీ ఆయన చెప్పిన మాట మీరు వినండి అని చెప్పిన మరియమ్మ చెప్పినట్లుగానే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన చెప్పాడు అంచుల మటుకు నింపండి అని. ఆ నీళ్లు అంచుల మటుకు నింపారు. ఇప్పుడు తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని చెప్పాడు. అదేవిధంగా మీ ముంచి తీసుకొని వెళ్తూ ఉన్నారు వాళ్ళు.
అది ముంచి తీసుకుని వెళ్ళిన వాళ్ళకే తెలిసింది, కానీ అది ఎట్లా దాశరసమైందో ఆయన మాట ద్వారానే అయిందని వాళ్ళకు మాత్రమే తెలుసు. ఆశ్చర్యపోతున్నారు, అయ్యా ముందంతా జబ్రోసం పోసావు, ఫలసంగా ఉంది, అది రుచి లేదు, సువాసన లేదు, రంగు లేదు, ఇప్పుడేందయ్యా చివరిలో ఇంత ప్యూర్ విందు పెడుతున్నావు మాకు, అది ముంచి తీసుకుని వెళ్ళిన వీళ్ళకే తెలుసు అవి నీళ్ళని. మరియమ్మకే తెలుసు, నేను పురుషుని ఎరుగుందాన్నని, ఇది ఎలాగ జరుగుతుందో ఆమెకు తెలుసు. ఆమె ఎవరు చెప్పింది? పనేళ్ళకు చెప్పింది. ఆ పనేళ్ళకు మాత్రమే తెలుసు ఈ నీళ్లు ఎట్లా దాశరసంగా మార్చబడ్డాయో. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే అక్కడ రాయబడింది, ఈ వివాహంలో మొదటి సూచక క్రియ యేసుక్రీస్తు అక్కడ జరిగించాడు. హల్లెలూయా. మొదటి సూచక క్రియ, మొదటి సూచక క్రియ యేసుక్రీస్తు వారు అక్కడ ఆ వివాహంలో జరిగించాడు. మొదటి సూచక క్రియ. ఐదవది చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం. ప్రియులరా, అందువలన, ఎందువలన 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 ఆ మొదటి సూచక్రియ చేయుట ద్వారా ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచారు. 5 విషయాలు నేను మీ మధ్యకు తీసుకొని వచ్చాను. 5 విషయాలు ఇక్కడ జరిగిన ఈ వివాహంలో 5 విషయాలు. ఒకటి, మరియమ్మ ఆ వివాహంలో ఉండెను. అక్కడ ఏమని రాయబడిందంటే యేసు తల్లి అక్కడ ఉండెను, యేసు తల్లి అక్కడ ఉండెను. ఒకటి, ఆమె లేవుని గుర్తించింది. 2, మొదటిది ఆమె లేవుని గుర్తించింది. 2, ఎవరు చేయగలరో వాళ్ళకు ఆయనకు చెప్తూ ఉంది, యేసుక్రీస్తుకు. 3, ఆయన మీతో చెప్పినది చేయుడి అని పరిచారకులకు చెప్తూ ఉంది. 4, మొదటి సూచక్రియ జరిగినట్లుగా అందరికీ గుర్తింపు యేసుక్రీస్తుకు వచ్చింది అక్కడ. 5వది, ఆయన శిష్యులు దీనిని బట్టి ఆయనందు విశ్వాసం ఉంచారు. ఈ 5 కార్యాలు ఎవరి ద్వారా జరిగింది? ఎవరి ద్వారా జరిగింది? మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరికి వస్తా ఉన్నారు. యేసు తల్లి అక్కడ ఉండెను, అండర్లైన్ చేసుకోమని చెప్పాను కదా, హృదయంలో పెట్టుకొని ఈ మాట అని. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు తల్లి అక్కడ ఉండుట ద్వారా, ఆ వివాహం ఉండుట ద్వారా ఈ 5 కార్యాలు జరిగాయి. యేసు తల్లి అక్కడ ఉండుట ద్వారా లేమి నీ గుర్తించగలిగింది. 2వది, అది ఎవరు చేయగలరో ఆయనకు చెప్పింది. 3వది, పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయండి అని చెప్పింది. 4వది, మొదటి సూచక క్రియ యేసుక్రీస్తు ద్వారా లోకానికి పరిచయం చేసింది. 5వది, యేసుక్రీస్తుని అమ్మడిస్తున్న శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచేటట్టుగా చేసింది. ఆ యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు తల్లి అక్కడ ఉండుట ద్వారా ఆ 5 కార్యాలు జరిగించబడ్డాయి. ఎందుకు, ఎట్లా అంటే యేసుక్రీస్తు తల్లికి యేసుక్రీస్తుని గురించి పరిపూర్ణంగా తెలుసు. పరిపూర్ణంగా తెలుసు. ఎట్లా తెలుసు? లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం. అయితే మరియా మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు, హల్లెలూయా కదా. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత మనము
లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి వచనం నుండి చూస్తే యేసుక్రీస్తు జన్మించిన తర్వాత గొల్లలకు 8వ వచనంలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి దేవదూత ద్వారా తెలియపరచబడి వాళ్ళు ఈ అద్భుత కార్యాన్ని దూతల సమూహాన్ని చూసి దేవదూతలు ఆ పరిచర్య వాళ్ళు ఆ రాత్రి జరిగిన సంఘటనని చెప్పి ఆ పశువుల పాకలో ఉన్న యేసుక్రీస్తు యొక్క తల్లి యేసపు గారికి ఆ విషయాలని చెప్తూ ఉంటే ఆ జరిగిన సంఘటనలో ఆయన మొదట్లో గాబ్రియల్ దేవదూత నువ్వు తల్లి కాబోతున్నావు అని చెప్పినప్పటి నుండి అంతవరకు జరిగిన సంఘటనలన్నీ కూడా ఆయన హృదయంలో ఏం చేసిందంట, భద్రం చేసుకుందంట. తలపోసుకుంటూ తలపోసుకుంటూ అంటే అర్థం ఏంటి? అప్పుడప్పుడప్పుడు జ్ఞాపం చేసుకుంటూ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ రోజుకు ఒకసారన్నా, వారానికి ఒకసారన్నా, నెలకు ఒకసారన్నా మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనం ఎన్నేళ్ళైనా ఆ రూపాన్ని మర్చిపోం, ఎన్నేళ్ళైనా ఆ ప్లేస్ను మర్చిపోం, ఎన్నేళ్ళైనా ఆ సంఘటనను మర్చిపోం. అది మనకు జ్ఞాపకం ఉన్నట్లే ఉంటుంది. 30 ఏళ్ల క్రితము నువ్వు చూసిన ఆ రూపము ఇంకా జ్ఞాపకం ఉందా అని ఎవరన్నా అడిగితే జ్ఞాపకం ఉంది. ఎందుకంటే నేను తలపోసుకుంటూ భద్రం చేసుకున్న ఆ విషయాన్ని. ఒక ఇల్లు పెరుగుతూ ఉన్నారు, జేసీబీతో పెరుగుతూ ఉన్నారు. ఒక ఇల్లు జేసీబీతో పెరుగుతూ ఉంటే ఎప్పుడో రూపాయలు ముంతలో ఉన్న రూపాయలు చాలా అక్కడ బయటపడ్డాయి. అది కొన్న వ్యక్తి ఆశ్చర్యం పొందినాడు. ధనవంతుడు కొన్నాడు ఆ ప్లేసును. ఆ ధనవంతుడు ఎవరితో కొన్నాడు అని ఒకసారి వాళ్ళ నాన్న కొన్నట్లుగా పేపర్లు తీస్తే వాళ్ళ నాన్న మరొకరి దగ్గర కొన్నట్టుగా, అది ఎవరో ఒకప్పుడు అది స్టార్టింగ్ లో పూడగుడిసె, అక్కడ ఎవరు పేదోళ్ళు నివసించారు, కష్టం చేసుకొని బ్రతికారు అని తెలిసింది. వాళ్ళు ఎవరో అది కష్టం చేసి ఆయన సంపాదించుకున్న దాన్ని దాచుకున్నాడు. అప్పట్లో బీరువాలు, పెట్టెలు దాచుకోవడానికి బ్యాంకీలు, లాకర్లు లేవు. ఆ సందర్భంలో వాళ్ళు భూమిలో పాతి పెట్టేవాళ్ళు. అది పాతిపెట్టిన ఆ వ్యక్తి అది జ్ఞాపకం లేకుండానే చనిపోయినాడు. అది దాచుకున్న ఆ వ్యక్తి తన వాళ్ళకి చెప్పుకోకుండానే చనిపోయినాడు. ఆ దాచుకున్న ఆ వ్యక్తి అది పోగొట్టుకున్నాడు. ఆ స్థలాన్ని ఒకరికొకరికి అమ్ముతూ ఎవరికో ఒక ఉన్నతమైన వ్యక్తికి కొనుక్కొని చివరికి అది ఆ పూడగుడిస, మరి బోర కొట్టం, మరి తర్వాత పెంకులు కొట్టం, తర్వాత మిద్దె, తర్వాత పెద్ద భవంతి కట్టేటప్పుడు అది లోపలికి జేసీబీతో లాగుతూ పెరుగుతూ ఉండగా ఆ ముంత రూపాయల ముంత బయటపడింది. అది ఎప్పుడుదో, అది ఎవరికో దక్కింది. కాబట్టి చాలా మంది మనము డాక్యుమెంట్స్ మర్చిపోతూ ఉంటాం, మన ధనాన్ని మర్చిపోతూ ఉంటాం, సంఘటనలు మర్చిపోతూ ఉంటాం. అయితే 30 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటనలు మరియా తలపోసుకుంటూ భద్రం చేసుకుంది. కాబట్టే ఆమె ఆ వివాహంలో ఆ కొరతను గుర్తించిన ఈయన మాత్రమే చేయగలడు, నా జీవితంలో జరిగింది. రంగు, రుచి, సువాసనలే నా జీవితంలో, నా గర్భమందు శిశువుగా ఆయన జన్మించాడు, ఆయన చెప్పిన ఏ మాట నిరర్థకము కానేరదని చెప్పి ఆయన చేయగలడని 30 ఏళ్ల క్రితం జరిగిన తన జీవితాన్ని ఆ వివాహంలో బయలుపరుచుకుంది. కాబట్టి ఆ కార్యాన్ని ఆమె ద్వారా అక్కడ జరిగించగలిగింది. ఒకవేళ అటువంటి చోట్ల ఒక వివాహం కావచ్చు, ఒక ఫంక్షన్ కావచ్చు, ఒక కార్యం కావచ్చు, అటువంటి చోట్ల ఒకవేళ మనమే ఉంటే, మరియమ్మ అంటే యేసుక్రీస్తు తల్లి అనుకుంటున్నాం మనం. మరియమ్మ అంటే ఒక విశ్వాసి, ఆమె దేవత కాదు. ఆమెకు కూడా మళ్ళీ యేసుక్రీస్తు జన్మించిన తర్వాత యేసేపు ద్వారా వారి దాంపత్యములు, వారికి కుమారులు, కుమార్తెలు కలిగారు. వాళ్ళు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డారు. వాళ్ళ ఎముకలు కులిపోయాయి.
మనలాగానే వాళ్ళు ఆశలతో, కోరికలతో, పాపంతో జీవించి చనిపోయారు. మరియమ్మ కూడా యేసుక్రీస్తు నామమందు తర్వాత కాలంలో బాప్తిసం పొంది యేసుక్రీస్తు నామంలో పాప క్షమాపణ పొంది చనిపోయింది ఆమె. ఆమె ఒక విశ్వాసి. ఆయన గర్భమును యేసుక్రీస్తు దేవుడు, సర్వోన్నతమైన దేవుడు ఆయన వాడుకున్నాడంతే. ఆమె ఒక విశ్వాసికి సాదృశ్యం. ఎందుకంటే ఆ మరియమ్మ యేసుక్రీస్తుని పరిపూర్ణంగా తెలుసుకున్న పరిపూర్ణ స్త్రీ. కాబట్టి ఆ వివాహంలో ఆమె ఆ లేమిని గుర్తించగలిగింది. అంత సాహసానికి ఆమె ముందుకు వచ్చేసింది. కాబట్టి ఒకవేళ అటువంటి వివాహాలలో మనమే ఉంటే, అటువంటి ఫంక్షన్లలో, అటువంటి గృహ ప్రవేశాలలో, ఎంగేజ్మెంట్లలో, కొన్ని కార్యక్రమాలలో మనం ఉంటే, ఒక విశ్వాసిగా ఒకవేళ నువ్వే ఉంటే, ఒక పరిపూర్ణంగా యేసుక్రీస్తుని ప్రతిరోజు ఆరాధిస్తూ, పాటలు పాడుతూ, స్తుతిస్తూ యేసుక్రీస్తుని గుర్తించిన నువ్వే ఉండగలిగితే ఉంటే, ఒకవేళ ఏం జరుగుతుంది? యేసు తల్లి అక్కడ ఉండెను. ఒకవేళ నువ్వే ఉంటే, అటువంటి లోటే కలిగితే, అటువంటి ఇబ్బందే కలిగితే ఏం జరుగుతుంది? మనందరికీ తెలిసిన ఒక సమాచారం. వివాహం జరిగింది అంతే. భాజా భజంత్రులతో ఆ దంపతులు ఇంటికి వచ్చారంతే. పెద్ద గొడవ అయింది. కొట్టుకుంటూ ఉన్నారు, దూషించుకుంటున్నారు, జగడమాడుతూ ఉన్నారు, చక్కాలు చించుకుంటూ ఉన్నారు, కట్టెలతో కొట్టుకుంటున్నారు, రాళ్లతో ఇసిరేసుకుంటుంటారు. అందరికీ ఇప్పుడే వివాహం జరిగింది. ఏంటి 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 ఒకవైపు పెళ్లి కూతురుకు సంబంధించిన వాళ్ళు, ఒకవైపు పెళ్లి కొడుకు సంబంధించిన కుటుంబ సభ్యులు గొడవ పడుతూ ఉన్నారు. అప్పటికప్పటికే ఆ వివాహము ఆ ఆ వివాహం పెటాకులు అయిపోయింది. ఆ తాళి దించేసింది. ఏంటి 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 సమస్య? ఏంటి సమస్య? కూల్గా ఉండండి. పోలీసులు వచ్చి ఏం సమాచారం? మాట్లాడదేవరు. ఏం సమాచారం? ఏమి ఏమి ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగిందంటే, ఇది ఎక్కడి నుండి ప్రారంభమైందంటే, మనలాగా పిలువబడిన వివాహంకు వెళ్ళిన మనలాగా పిలువబడిన వాళ్ళు భోజనం దగ్గర కూర తక్కువై, నాకు ముక్కలు వల్లేదని, నాకు అది లేదని, ఇది తక్కువ వేసినారని వివాహానికి పిలవడిన వారు గొడవపడి, అది ఆడంటుకొని ఈడంటుకొని ఈడంటుకొని ఆడంటుకొని పెళ్లి వరకు అంటుకొని పెద్ద రగడైపోయి పెటాకుల వరకు వచ్చింది. ఎన్ని చోట్ల మనం చూడలేదు? యేసు తల్లి అక్కడ ఉండెను. ఒక ఒక విశ్వాసి అక్కడ ఉంటే, పిలువబడిన మనము లేమిని గుర్తించగలిగి, ఇది ఆయనైతే చేయగలడు, యేసుక్రీస్తు. ప్రార్థిద్దాం. లేకుంటే నేను ప్రార్థిస్తాను. లేకుంటే ఆయనైతే ఈ సమయంలో ఆయన వేడుకుంటే ఆయన చెప్పిన ఏం మాట నిరర్థకము కానేరదు అని మరియలాగా ఆలోచించగలిగిన వారు, విశ్వాస కలిగిన వారు ఎవరున్నారు? ఎవరు ఉండరు అనుకుంటాను. జ్ఞానైన సొలొమోను తన రాజ్యంలో పరిశోధించినాడు, ఇటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని. ఆయన సామెతలు చాలా చక్కగా రాస్తాడు. ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆయన సామెతలు. సామెతల గ్రంథం నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 26వ అధ్యాయం. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 20వ వచనం. ఇదొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 26వ అధ్యాయము 20వ వచనం. కట్టెలు లేని ఎడల కట్టెలు లేని ఎడల కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. కొండెగాడు లేక కొండెగత్తె లేని ఎడల జగడములు చల్లారును. కట్టెలు ఎగదొబ్బేలు లేకపోతే మంట ఆరిపోతుంది. పొయ్యి ఉంది కదా, మనందరం కట్టెలు ఎగదొబ్బే కొద్దీ మంట ఎక్కువ అవుతూ ఉంటుంది. కట్టెలు పెట్టే కొద్దీ మంట ఎక్కువ అవుతూ ఉంటుంది, రగులుతూ ఉంటుంది అది. కట్టెలు లేకపోతే తీసేస్తే చూడండి, మంట ఆరిపోతుంది. కొండెగాడు లేని చోట జగడాలు ఉండవు. కట్టెలు ఎగదొబ్బేదే. కట్టెలు ఎగదొబ్బితే మంట ఎక్కువ అయిపోతుంది. అయితే ఈ మరియా యేసు తల్లి అక్కడ ఉండెను. ఆ లేమని గుర్తించి, ఇటువంటి వివాహాలు అయితే మేము ఎన్నైనా చేసిందాం అనలేదు ఆమె. ఆ వివాహంలో ఒక గొప్ప కార్యాన్ని ఇది ఆయనైతే చేయగలడు అని చెప్పి, పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయండి అని చెప్పి
ఆ మొదటి సూచక్రియ లోకానికి పరిచయం చేసి శిష్యులకు విశ్వాసము వచ్చేటట్టుగా చేసి గొప్ప కార్యాలు జరిగింది ఒక్క విశ్వాసి ద్వారా, మరియ ద్వారా. మరియలో ఏ మహిమ లేదు, ఆమెలో ఏ భక్తి ఏ అద్భుతం చేసే శక్తి లేదు. ఆమె రిక్తురాలు మనలాగానే ఒక 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 మంచి విశ్వాసి. ఆమె ద్వారా ఎంత గొప్ప కార్యం ఒక వివాహంలో జరిగింది. ఆమెకు ఎవరు చెప్పకపోయినా ఆ లేమిని గుర్తించింది. అది ఎవరు చేయగలరో ఆయన దగ్గరికెళ్ళి చెప్పింది. పరిచారకులను చూసి ఆయనకు చేయమని చెప్పింది. మొదటి సూచక్రియ ప్రపంచానికి, లోకానికి యేసుక్రీస్తు ద్వారా పరిచయం చేసింది. ఆయన వెంబడిస్తున్న విశ్వాసం పెంపొందించింది. ఆయనందు విశ్వసించుటగా చేసింది. మన జీవితంలో అటువంటి చోట మనమే ఉంటే, మరియా స్థానంలో మనమే విశ్వాసులంగా ఉంటే, కనీసము ప్రార్థించగలుగుతామా? కనీసము ప్రభు దగ్గర ఈ కార్యాన్ని నమ్మి మనం ఆయన అయితే చేయగలని నమ్ముదామా? అటువంటి జీవితం మనకు ప్రభు దయచేసి నడిపించును గాక. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు దేవా, కరుణగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నిరంతరము పూజ్యనీయుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా తండ్రి, ఎన్నో ఏండ్ల నుండి నిన్ను పరిచయం చేస్తూ బోధిస్తూ ఉన్నాను తండ్రి. ఎన్నో ప్రభువా నేర్చుకుంటూ ఉన్నాను. నీ బిడ్డలకు తండ్రి నేర్పుతూ ఉన్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా, ఇది నీ కృప, నీ జాలి తండ్రి. మాలో ఏమాత్రము మీరు చెప్పిన మాటల్లో ఒక్కటైనను మాలో లేదు స్వామి. తండ్రి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. మేము నేర్చుకున్నట్టుకే ప్రభువా, ఇవన్నీ మేము నేర్చుకున్నట్టుకే. నైనా మీరు ఏమైనా చేయగలరు. లేనిది ఉన్నట్లుగా చేయగలరు, ఉన్నదాన్ని లేనట్లుగా చేయగలరు తండ్రి. మీరు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానే కానేరదు. నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు స్వామి. యేసయ్య, మా జీవితంలో మీరు చాలిన దేవుడు, చాలినంత దేవుడు తండ్రి. మరొక పర్యాయము ప్రభువా, నీ బిడ్డలు ఏ కొరతతో వచ్చారో, ఏ లేమిలో వచ్చారో తండ్రి, నీ సన్నిధి నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నారు తండ్రి. నాయనా, కొరతలు తీర్చగలిగిన నీ సన్నిధిలో ప్రభువా తండ్రి, నీ సన్నిధానమందు చేరువచ్చిన నీ బిడ్డలందరూ అడుగుతున్న ప్రతి నైనా సమస్య విషయమై అయినా నీ బిడ్డలు నైనా విజ్ఞాపన చేస్తూ ఉండగా సహాయకుడివై ఉండండి స్వామి. నీవు మాటలను ప్రభువా మేము నెమరు వేసుకుంటూ, తలపోసుకుంటూ, భద్రం చేసుకుంటూ నైనా అవసరం వచ్చినప్పుడు, అక్కర వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నైనా అక్కడ తలపోసుకున్న, భద్రం చేసుకున్న నీ మాటలను, నీ నామమును తండ్రి మా హృదయంలో నుండి తెరచి మా నోటి ద్వారా వాటిని ప్రపంచానికి ప్రకటించడానికి, నిన్ను గూర్చిన సంగతులు బోధించడానికి సహాయం చేసి అక్కడ నీ నామమే మహిమపరచబడినట్లుగా, నీ నామమే అక్కడ ఘనత పొందినట్లుగా నైనా మీరే మాట్లాడి కార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందమని అడుగుచు తండ్రి, ఇక్కడ చేరి నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి, కనికరం చూపెట్టండి నైనా. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మహోన్నతుడా, సర్వోన్నతుడా నైనా, గొప్ప దేవుడవు ప్రభువా నైనా. యేసయ్యా, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. మహిమ నీకు, ప్రభావాలు నీకు యేసయ్యా. నైనా మరియమ్మ స్థానములో మేము విశ్వాసులంగా ఉన్నప్పుడు మాలో అటువంటి మంచి బుద్ధి పుట్టించండి. కొరతలు ఎరుగుటకు, చేయగలిగిన నీ సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించుటకు, నీకు అప్పచెప్పుటకు నైనా నువ్వు చెప్పిన నీ మాట ప్రకారంగా మేము చేయుటకు, చేయమని చెప్పుటకు నైనా, నీ మహిమను లోకానికి చూపెట్టుటకు, కుటుంబాలకు మమ్మల్ని మేము నైనా మా కుటుంబాలలో నీ నామ మహిమార్థమై జరిగే ప్రతి మహిమకరమైన అద్భుతాన్ని చూపెట్టుటకు, పరిచయం చేయుటకు నైనా అనేకులలో విశ్వాసాన్ని పెంపొందించడానికి, నిన్ను నీ దగ్గరికి నడిపించడానికి మాకు నేర్పించమని దేవా. మరొక్క పర్యాయము ఇక్కడ చేరి నీ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభును నీ ప్రియకుమారుడు యేసునందు ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.